హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు ఎంతో తీయగా అలానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల కొబ్బరిని ఫ్రై ప్యాన్ మీద ఒకసారి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అదే గిన్నెతో 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి అంతా కూడా మెల్ట్ అయ్యి తీగపాకం వచ్చే వరకు కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, మరొకసారి స్టవ్ పైన పెట్టి మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇలాగా వడపోసి కొబ్బరిలో యాడ్ చేయండి. ఇప్పుడు అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా దగ్గరికి వచ్చే విధంగా కాసేపు ఉడకనివ్వండి. ఇది కాస్త మనకి తిప్పటానికి కష్టంగా టైట్గా అయ్యేటప్పుడు మరొకసారి తిప్పి 1 స్పూన్ యాలకి పొడిని కూడా వేసి మరొకసారి తిప్పండి. ఇప్పుడు మనకి ఉండకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూడాలి. కానీ మనకి ఈ టైంలో ఇంకా రానట్టే కాసేపు ఉంచితే మరొకసారి వేగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా అలా మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఈ టైంలో కనుక 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి తిప్పి స్టవ్ని ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత కొబ్బరి లడ్డూని చుట్టుకోండి. ఇది మరీ గట్టిగా చుట్టకుండా కొంచెం లూజుగా చుట్టుకోవటం వల్ల ఎప్పటికీ కూడా గట్టిపడకుండా మెత్తగానే ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.